హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు నా క్రికెట్. నేను హర్ష. మ్యాచ్ నెంబర్ 55 ఢిల్లీ క్యాపిటల్ వర్సెస్ పంజాబ్ కింగ్స్. చూసుకుంటే ఈ మ్యాచ్ ధర్మశాలలో అవ్వబోతుంది. అండ్ వెదర్ ప్లేయర్లతోటి కథక్కలి, కబడ్డీ, ఇంకా వేరే గేమ్స్ ఏదున్నా సరే ఈ మ్యాచ్లో ఆ విధంగా ఆడుకోబోతుందని చెప్పొచ్చు. నేను వెదర్ కానీ డ్యూ క్యాలిక్యులేషన్ చేస్తే అస్సలు అయితే ఘోరంగా ఉంది సిచ్యువేషను. అంటే ఈ ప్లేయర్లకు కూడా అర్థం కాకుండా, ఎక్స్పర్ట్స్ కూడా అర్థం కాకుండా సిచ్యువేషన్ అయితే ధర్మశాలలో ఉంది. సో వెదర్ చాలా కీగా మారబోతుంది. అండ్ ఆల్సో టాస్ చాలా క్రూషల్గా మారబోతుందని చెప్పుకోవచ్చు ఈ మ్యాచ్లో. సో టాస్ గెలిచి ఏం చేయాలి, వెదర్ తెచ్చే ఆ ఇంపాక్ట్ అండ్ ఆల్సో గ్రౌండ్ రికార్డ్స్ ఏ విధంగా ఉన్నాయి లాస్ట్ ఫ్యూ ఇయర్స్గా. అండ్ ప్లేయర్ చేంజెస్ కనిపిస్తున్నాయి. మిల్లర్ ఆడబోతున్నాడు అని చెప్పొచ్చు ఢిల్లీ క్యాపిటల్స్కి. సో ఢిల్లీ క్యాపిటల్స్ మిల్లర్ వస్తే మరి ఎవరు బయటకు వెళ్ళిపోతారు. అండ్ ఫ్యూ మ్యాచెస్గా వాళ్ళు చేస్తున్న మిస్టేక్ ఏంది, రెండు టీమ్స్ కూడా మాట్లాడుకొని లాస్ట్లో విజయ అవకాశాల గురించి మాట్లాడుకుందాం. అండ్ మనం చూస్తే 2.0లో మనం 4 మ్యాచెస్ జరిగినాయి. లాస్ట్ 4 మ్యాచెస్లో 3 ప్రిడిక్షన్స్ కరెక్ట్ అవ్వడం జరిగింది. 2 మ్యాచ్లు కూడా సండే రోజు కూడా మన ఫన్ డే అయిపోయిందని చెప్పొచ్చు. సో ఇదే కంటిన్యూ చేయాలని నేనైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. చాలామంది సబ్స్క్రైబర్స్ సపోర్ట్ చేస్తున్నారు. అదేవిధంగా కొంతమంది కావాలని కామెంట్స్ పెడుతున్నాను. పర్లేదు, పెట్టండి, నేను చూస్తాను. సో మన ప్రిడిక్షన్స్ నేను చెప్పిన కదా 10 నెక్స్ట్ టార్గెట్ మన 10 ప్రిడిక్షన్స్ అని చెప్పినాం. ఆ 10లో ఎన్ని కరెక్ట్ అయితే చూద్దాం. అండ్ మళ్ళీ చెప్తున్నాను, మనం ఎలాంటి బెట్టింగ్ యాప్స్ని ఎంకరేజ్ చేయము. మీరు దూరంగా ఉండాలి వాటికి. అండ్ ఆల్సో క్రికెట్ని ఎంటర్టైన్మెంట్ వరకే, మనకు క్రికెట్ని చూడండి, ఎంజాయ్ చేయండి అని అయితే చెప్తాను. అండ్ పంజాబ్ కింగ్స్ వర్సెస్ డీసీ మ్యాచ్ గురించి చెప్పుకుంటే మాత్రం వెదర్ ఎంత క్రూషల్ అంటే అంత క్రూషల్గా మారబోతుంది. ఫస్ట్ గ్రౌండ్ గురించి మాట్లాడుకోవాలి. ఇది ధర్మశాల. ఎంత అంటే హై ఆల్టిట్యూడ్లో గ్రౌండ్ అనే స్టేడియంలో, అంటే కొండల మీద ఇది స్టేడియం అని చెప్పొచ్చు. నార్మల్గా ఉన్న క్రికెట్ గ్రౌండ్స్కి దీనికి చాలా తేడా ఉంటుంది. మీరు చూడండి, ఈ మ్యాచ్లో కూడా చాలా క్యాచ్లు మిస్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎందుకంటే బాల్ ఫీల్డర్ల దగ్గరికి చాలా వేగంగా వస్తుంది. పైకి వెళ్ళినప్పుడు ఎంత స్లో వెళ్తుందో కిందికి వచ్చేటప్పుడు అంత ఫాస్ట్గా వస్తుంది. బౌండరీస్ని చాలా తొందరగా క్లియర్ చేస్తుంది. సో హై ఆల్టిట్యూడ్లో బాల్ అనేది డిఫరెంట్గా బిహేవ్ చేస్తుంది అని చెప్పొచ్చు. సో ఖచ్చితంగా ఫీల్డర్లకైతే మళ్ళొకసారి ఇబ్బందులు తప్పవు అని చెప్పొచ్చు. అండ్ వెదర్ గురించి మాట్లాడుకుంటే మనకు అంటే ఇది ఒక క్రేజీ మ్యాచ్ అని చెప్పచ్చు. ఎందుకంటే వర్షం పడితే ఛాన్సెస్ హై చాలా ఎక్కువ ఉన్నాయి. సో 90%గా కనిపిస్తూ ఉంది మనకైతే. సో మ్యాచ్ టైంకి మనం ఎవ్వరు గెస్ చేయలేము, అది చేంజ్ అవుతూ ఉంటాయి. బట్ వెదర్ రిపోర్ట్లో మాత్రం 90% రెయిన్ ఉంది, అది కూడా మ్యాచ్ ముందు. సో మ్యాచ్ ముందు ఉంది కాబట్టి. బట్ మ్యాచ్ టైంకి క్లౌడ్స్ కనిపిస్తూ ఉన్నాయి. బట్ చూసుకుంటే డ్యూ ఫస్ట్ హాఫ్లో వచ్చే అవకాశం ఉంది. మన ఎప్పుడు మ్యాచ్లు జరిగిన ఏముంటుంది, డ్యూ సెకండ్ హాఫ్లో వస్తే, లేకుంటే ఫస్ట్ నుంచి కొంచెం ఉంటుంది, ఒకవేళ ముంబై గ్రౌండ్ అయినా ఇది. బట్ డ్యూ చూస్తే ఫస్ట్ హాఫ్లో వచ్చే అవకాశాలు చాలా ఉన్నాయంటే డ్యూ పాయింట్ కానీ అండ్ వెదర్ కానీ చాలా దగ్గరగా ఉండడం, హై ఆల్టిట్యూడ్ మ్యాచ్. ఇంకా రెయిన్ ఒకవేళ పడకుండా ఉండి, అంటే రెయిన్ పడ్డా సరే డ్యూ వచ్చే ఛాన్సెస్ ఫస్ట్ హాఫ్లో ఉండడం అంత క్రేజీ మ్యాచ్ అవ్వబోతుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఫస్ట్ హాఫ్లో మీకు చూసుకుంటే ఫ్రెష్ పిచ్, ఇప్పుడు మనకు చూసుకుంటే ధర్మశాల మ్యాచ్లు జరగాలి కాబట్టి చెప్పినట్టు కొంచెం ఫ్రెష్ పిచ్లు ఉంటాయి. అండ్ ఆల్సో మనం చూసుకుంటే ఇది బ్యాటింగ్ ప్యారడైజ్ పిచ్లు ఉంటాయి. ఇక్కడ మంచి బ్యాటింగ్ సిచ్యువేషన్స్ ఉంటాయి. జరుగుతుంది ఈవినింగ్ మ్యాచ్ కాబట్టి ఖచ్చితంగా బ్యాటర్లో అనుకూలిస్తుంది. బట్ చూసుకుంటే మాత్రం ఫస్ట్ బౌలింగ్ అనేది కొంచెం అడ్వాంటేజ్ అయితే అవ్వబోతుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే పిచ్ కొంచెం మాయిశ్చర్ ఉండే అవకాశం ఉంది వర్షం కారణంగా. అండ్ ఆల్సో చూసుకుంటే కొంచెం స్వింగ్ అవుతుంది, పిచ్ కొంచెం ఫ్రెష్ ఉంటే ఏమైనా గ్రీన్ టింజ్ కూడా ఏమైనా వదులుతారా. ఎందుకంటే ఫైనల్ అంటే సెమీఫైనల్ మ్యాచెస్ కూడా మనకి క్వాలిఫైయర్స్ ఇవన్నీ కూడా ఇక్కడ పెట్టినారు కాబట్టి పిచ్చెస్ని కొంచెం ఫ్రెష్గా ఉంచడానికి ఫస్ట్ మ్యాచ్కి గ్రీన్ టింజ్ ఏమైనా వదులుతారు. ఒకవేళ కనుక గ్రీన్ టింజ్ వదిలినారా టాస్ చాలా కీలకం అయిపోతుంది. ఫస్ట్ బౌలింగే చేయాలి, ఎందుకంటే బ్యాటింగ్ చేయడం ఇబ్బందికరంగానే ఉంటుంది. ఎందుకంటే వెదర్ చూసుకున్న అదే విధంగా ఉంది, క్లౌడ్స్ ఉన్నాయి, ముందు వర్షం పడుతుంది, అంటే కవర్ చేసి పెడతారు వికెట్ని. గ్రీన్ టింజ్ ఉందా ఆ స్వింగ్ అనేది లభిస్తుంది. అండ్ ఆల్సో హై ఆల్టిట్యూడ్లో ఆడుతున్నాం మనం.
హై ఆల్టిట్యూడ్లో బాల్ అనేది ఇంకా ఎక్స్ట్రా స్వింగ్ అవుతుంది. ఈవెన్ మీకు మిచెల్ స్టార్క్ వేసినప్పుడు అదే స్వింగ్ కనిపిస్తుంది, ఇటు హర్షదీప్ వేసిన అదే స్వింగ్ కనిపించే అవకాశం ఉంది. కాబట్టి చాలా చాలా కీలకంగా టాస్ అనేది మారబోతుంది. బట్ డ్యూ ఫ్యాక్టర్ ఫస్ట్ వస్తుందా అంటే వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. డ్యూ క్యాలిక్యులేషన్ సెకండ్ హాఫ్లో లేవు, ఎందుకంటే కొంచెం మనకి విండ్ స్పీడ్ పెరుగుతుంది అండ్ ఆల్సో చూసుకుంటే కొంచెం క్లియర్ స్కై కనిపిస్తుంది. సో డిఫరెంట్ వెదర్ అయితే ఉంది కాబట్టి చాలా క్రేజీ మ్యాచ్ అని చెప్పుకోవచ్చు. సో నాకు తెలిసినంత వరకు అయితే టాస్ గెలిచి ఇవన్నీ సిచ్యువేషన్లో చేజింగ్ చేసుకోవడం బెటర్, ఎందుకంటే వర్షం పడ్డ కొంచెం డిఎల్ఎస్ మెథడ్ వస్తుంది అండ్ ఆల్సో ఫస్ట్ పిచ్ ఏ విధంగా బిహేవ్ చేస్తే ఎవరు తెలియదు. కాబట్టి ఇద్దరు కెప్టెన్స్ కూడా టాస్ గెలిచి మొహమాటమే లేకుండా చేజింగే ఎంచుకునే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. సో అండ్ గ్రౌండ్ రికార్డ్స్ ఏ విధంగా ఉన్నాయి లాస్ట్ 3 years 4 yearsగా చూసుకుంటే ఇక్కడ ఫస్ట్ బ్యాటింగ్ చేసిన టీమ్స్ ఎక్కువ గెలిచినాయి. అంటే మనం స్లో అవుతుందా సెకండ్ హాఫ్లో అంటే నో, డ్యూ వచ్చే అవకాశాలు తక్కువ ఉంటాయి సెకండ్ హాఫ్లో. బట్ అండ్ ఆల్సో హై స్కోరింగ్ మ్యాచ్లు చూస్తాం. ఇక్కడ 240 కొట్టిన రికార్డు ఉంది ఆర్సీబీకి అండ్ ఆల్సో పంజాబ్ కింగ్స్ కొట్టినప్పుడు కూడా 200 ప్లేసులు కొట్టడం అండ్ ఓన్లీ 160 కొట్టినప్పుడే చేజ్ డౌన్ అయినాయి. బట్ చూసుకుంటే మాత్రం 200+ కొట్టినప్పుడు ఏ సిచ్యువేషన్లో కూడా చేజింగ్ టీమ్ చేయలేకపోయింది. మంచి బ్యాటింగ్ ప్యారడైజ్ పిచ్గానే కనిపించే అవకాశాలు ఉన్నాయి. బట్ మనం చెప్పినట్టు క్వాలిఫైయర్ మ్యాచ్లు ఉన్నాయి కాబట్టి పిచెస్ని ఫ్రెష్గా ఉంచడానికి కొంచెం గ్రీన్ టింజ్ 99.9% వదిలే అవకాశాలు ఉంది. కాబట్టి ఖచ్చితంగా టాస్ అనేది కీలకంగా మారబోతుంది. అండ్ 2 టీమ్స్లో మనకు చేంజెస్ ఉన్నాయి. మనకు తెలిసినంత వరకు అయితే ఢిల్లీ క్యాపిటల్స్ స్టార్ ప్లేస్లో మిల్లర్ ఆడే అవకాశాలు చాలా చాలా ఎక్కువనే ఉన్నాయి. ఎందుకు అంటే మీరు చూడండి, పంజాబ్ కింగ్స్కి ఆల్రెడీ మనకు చూసుకుంటే మిల్లర్ ఆడిండు. ఈ స్టేడియంలో తనకు రికార్డులు కూడా బాగానే ఉన్నాయి. తను ఆడిన పంజాబ్కి ఆడినప్పుడు ఇక్కడ కూడా ఆడిండు. కాబట్టి నాకు తెలిసి ఇక్కడ ఒక సెంచరీ కూడా ఉందనుకుంటా. 2013 చాలా లేట్ 16 or 13 ఆ టైంలో సెంచరీ కూడా చేసిండు మిల్లర్. చాలా ఇయర్స్ పంజాబ్ కింగ్స్ ఆడిండు. సో ఈ గ్రౌండ్ ఏ విధంగా ఉంటుంది, డైమెన్షన్స్ ఏ విధంగా ఉంటుంది అని చాలా చాలా మంచి అవగాహన అయితే మిల్లర్కి ఉంది. కాబట్టి మిల్లర్ వచ్చేస్తాడు. స్టబ్స్ ప్లేస్లోనే తీసుకొస్తారా లేకపోతే ఎవరి ప్లేస్లో తీసుకొచ్చారో చూసుకోవాలి. బట్ నాకు తెలిసి నిశాంకాని కానీ లేకపోతే మనకు స్టార్టింగ్లో ఇక్కడ చూసుకున్నా సరే ఓపెనింగ్ పేరు అయితే ఏం చేంజ్ చేయరు. బట్ వాళ్ళకు 4 foreigners ఆడాలి కాబట్టి మిచెల్ స్టార్క్ ఎంగిడే ఆడతారు. అండ్ ఇంకో ఆప్షన్ ఉంది అలా స్టబ్స్, కాబట్టి స్టబ్స్ని బయట పెట్టి ఖచ్చితంగా మిల్లర్ని తీసుకొస్తారు. అండ్ మనం చూసుకుంటే బ్యాటింగ్ వైజ్ చూసుకుంటే డీసీ ఆన్ పేపర్ కానీ అంటే ప్లేయింగ్ 11 వైజ్ చూసుకుంటే డీసీ చాలా స్ట్రాంగ్గా కనిపిస్తుంది. మీరు చూసుకుంటే బ్యాటింగ్ కానీ బౌలింగ్ కానీ పర్ఫార్మెన్స్ ఎందుకు చేయట్లేదు మనమైతే ఒక నిమిషం మాట్లాడుకుందాం. చూసుకుంటే ఢిల్లీ క్యాపిటల్స్ నేను లాస్ట్ మ్యాచ్లో చెప్పిన, కేకేఆర్ మ్యాచ్లో కూడా చెప్పిన, మిచెల్ స్టార్క్ అండ్ మనం చూసుకుంటే ఇక్కడ ఎంగిడీలు మంచి బౌలింగ్ చేస్తున్నారు. మిగతా 12 ఓవర్లు కూడా వీళ్ళకి ఈ సీజన్ మొత్తం ఇదే ప్రాబ్లం ఉంది. చేజింగ్ చేసినప్పుడు అంటే ఆపోజిట్ టీం చేజింగ్ చేసినప్పుడు ఈజీగా రన్స్ ఇస్తున్నాయి. వీళ్ళు మిచెల్ స్టార్క్ని ఎంగిడీని చూసుకొని ఆడితే మిగతా 12 ఓవర్లు కూడా మీరు చూసుకుంటే మీ కుల్దీప్ గురించి తెలుసు, టర్న్ ఉంటే లేకపోతే తన డే అయితే మాత్రం మంచిగా ఇస్తాడు, లేదంటే మాత్రం 6లు 4లు ఇస్తారు. అక్షర్ పటేల్ కూడా అదే కెప్టెన్సీ అదైతే ప్రెషర్ అయితే అక్షర్ పటేల్ మీద కనిపిస్తుంది. ఎవరిని తీసుకొచ్చినా, ముఖేష్ని తీసుకొచ్చిన, విప్రాజ్ని అంటే టూ మెనీ చేంజెస్ చేయడం ప్లేయర్లకు కూడా ఆ కాన్ఫిడెన్స్ అనేది రావడం లేదని చెప్పొచ్చు. సో అది ప్రాబ్లం అని చెప్పొచ్చు. వీళ్ళు 8 overs పర్లేదు అనిపించిన, ఒకవేళ ఈ ఇద్దరిలో ఎంగిడి కాకుండా మిచెల్ స్టార్క్ లాస్ట్ మ్యాచ్ రన్స్ ఇచ్చినాడు. సో ప్రాబ్లం అయితే ఖచ్చితంగా ఢిల్లీ క్యాపిటల్ బౌలింగ్లో ఉంది. వీళ్ళు ఎవరిని తీసుకొచ్చినా ఎలాంటి ఇంపాక్ట్ చేయకపోయి మేబీ ఏమైనా ఎంగిడిని కూర్చోబెట్టి జెమ్సన్ ఏమైనా తీసుకొస్తారో చూసుకోవాలి. ఎందుకంటే ఈ పిచ్ మీద స్లోవర్స్ ఇంతవరకు వర్కౌట్ అయితే అని తెలియదు. బట్ అలాంటి నిర్ణయం అయితే తీసుకోదని అయితే నాకైతే అనిపిస్తుంది. అండ్ బ్యాటింగ్ విషయానికి వస్తే బ్యాటింగ్ కేఎల్ రాహుల్ ఉన్న మ్యాచ్లో కొంచెం అటు ఇటు ఆడుతున్నారు, కానీ లేకపోతే వీళ్ళ బ్యాటిల్ నుంచి రన్ రావట్లేదు. మీరు చూస్తే 155 ఏమో కొట్టిండు కేఎల్ రాహుల్ పంజాబ్ కింగ్స్ ఇదే మనకి ఢిల్లీలో మ్యాచ్లో. ఆ మ్యాచ్ కూడా ఓడిపోయినారు మీరు చూడండి. అండ్ ఆల్సో 75 ఆల్అౌట్. ఢిల్లీలో ఆడితే మాత్రం ఇక ఘోరంగా ఆడుతున్నారని చెప్పొచ్చు ఢిల్లీ క్యాపిటల్స్. అండ్ ఫస్ట్ బ్యాటింగ్ చేసినప్పుడు కూడా ఇబ్బంది పడుతున్నారు. ఆ స్టార్ట్ అనేది లభించడం లేదు అని చెప్పొచ్చు. సో మళ్ళీ ఫస్ట్ బ్యాటింగ్ చేస్తే ఇబ్బందులు ఉంటాయంటే చాలా చాలా ఇబ్బంది పడే అవకాశాలు ఉంది ఢిల్లీ క్యాపిటల్. ఎందుకంటే మనకి ఫస్ట్ బ్యాటింగ్ చేస్తే ధర్మశాలలో ఏ విధంగా ఉంటుందో మనం చెప్పిన వెదర్ ఇవన్నీ సిచ్యువేషన్స్తో మళ్ళీ ఒక కొలాప్స్ అయితే కనిపించబోతుందని చెప్పుకోవచ్చు. అండ్ ఆల్సో ఇటు చూసుకుంటే మనం పంజాబ్ కింగ్స్ విషయానికి వస్తే లాస్ట్ 3 matches ఓడిపోతూ వస్తున్నారు. అండ్ ఈ మ్యాచ్ ఖచ్చితంగా గెలవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే టాప్ 4 అంటే మనం చూసుకుంటే ఫస్ట్ పొజిషన్ ఉంది కాస్త పాయింట్స్ టేబుల్లో 4th వచ్చేసినారు. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ మ్యాచ్.
ఈ మ్యాచ్ కనుక ఓడిపోతే వాళ్ళ ప్లే ఆఫ్స్ రేస్ నుంచి చాలా ఇబ్బందికరంగా మారే అవకాశాలు నెక్స్ట్ మ్యాచ్లు చూసుకుంటే ఎస్ఆర్హెచ్ తోటనే చాలా టఫ్ మ్యాచ్లు ఉన్నాయి కాబట్టి ఈ మ్యాచ్ గెలవడం ఆ పంజాబ్ కింగ్స్కి చాలా అవసరం. అండ్ ఆల్సో ఢిల్లీ కూడా ఫామ్ లేదు కాబట్టి చాలా చాలా ఇంపార్టెంట్ మ్యాచ్ అని చెప్పుకోవచ్చు పంజాబ్ కింగ్స్కి. అండ్ ప్రభు సిమ్రన్ అండ్ మనం చూసుకుంటే ప్రియాంష్ ఆర్య ఇద్దరు కూడా అదరగొట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. మళ్ళీ మిచెల్ స్టార్క్ నుంచి థ్రెట్ ఉంటుందంటే ఎస్, ఆ థ్రెట్ అయితే ఉంటుంది, బట్ ఆడుతుంది ధర్మశాలలో కాబట్టి ఒకవేళ పంజాబ్ కింగ్స్ టాస్ గెలిచి చేజింగ్ చేస్తే మంచి రిజల్ట్స్ వచ్చే అవకాశం ఉంది పంజాబ్ కింగ్స్కి. బట్ లాస్ట్ మ్యాచ్లో అయితే కొన్ని మ్యాచెస్గా ఫెయిల్ అయినారని చెప్పొచ్చు. ఇద్దరు కూడా ఫెయిల్ అయితే చాలా కష్టాల్లో పడ్డది. బట్ కూపర్కు అద్భుతంగా ఆడుతున్నాడు కూపర్ అని చెప్పొచ్చు. ఆయన చూసుకుంటే మనకు శ్రేయస్ అయ్యర్ బ్యాట్ నుంచి రన్స్ రావాలి, కొంచెం ఎర్లీగా వికెట్ పడితే శ్రేయస్ అయ్యర్ని కొంచెం లేట్ పంపిస్తే బాగుంటుంది. ఎర్లీగా పంపిస్తున్నారు, హెగ్డేని ఆడిస్తారు మళ్ళీ. అండ్ ఆల్సో మీరు చూసుకుంటే ఇక్కడ శశాంక్ని ఇంపాక్ట్ సబ్గా ఆడే అవకాశం కనిపిస్తున్నాయి. తను ఫీల్డింగ్ చేసిండా, ఈజీ క్యాచ్లు మిస్ చేస్తే మ్యాచ్లు మీరు గెలవరు. సో ఫస్ట్ జరిగింది కానీ శశాంక్ని ఇంపాక్ట్ సబ్గా తెచ్చుకోండి. సో అదే టాక్టిక్ తోటి రావాలని అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. అండ్ ఆల్సో మిగతా బ్యాటర్లు అద్భుతంగా ఉన్నారు. స్టాయినెస్ కూడా అదరగొట్టే అవకాశం ఉంది ఈ పిచ్ మీద. అండ్ చూసుకుంటే మనకి యాన్సన్ నుంచి లాస్ట్ మ్యాచ్ ఎస్ఆర్హెచ్ మీద నాకైతే వేసిన లెంత్లో అసలు అర్థం కాలేదు. మీరు చూస్తే స్లాట్లో వేసిండు, హిట్ మీ బాల్ అన్నట్టు కొట్టండి, మీరు ఎన్ని కొడతారో కొట్టండి. నాకు అర్థం కాలేదు. మీరు హర్షదీప్ యార్కర్లు ఫుల్లర్ లెంత్ బాల్స్ వేసి కొంచెం ఇబ్బంది పెడుతుంటే తెలుసు, స్టిల్ అలాంటి బౌలింగ్ వేయడం నాకు అర్థం కాలేదు. 4 ఓవర్స్లో 60 runs ఇచ్చినాడు. సో బ్రాడ్లెట్ని తీసుకొస్తారా చూసుకోవాలి. సో నాకైతే యాన్సన్ ప్లేస్లో బ్రాడ్లెట్ వస్తే బ్యాటింగ్ కొంచెం చేస్తున్నాడు, ఇది కూడా చేసే అవకాశం ఉంది. కాబట్టి బౌలింగ్ స్వింగ్ కూడా చేస్తారు బ్రాడ్లెట్ బెటర్గా. హర్షదీప్ మంచి బౌలింగ్ చేసే అవకాశం ఉంది. అండ్ ఆల్సో వీళ్ళకి బౌలింగ్ ఆప్షన్స్ ఉన్నాయి. అండ్ చహల్ కూడా మంచిగా బౌలింగ్ వేసే అవకాశం ఉంది. క్యాచ్లు మిస్ చేస్తే చహల్ కూడా చాలా కోపంగా ఉన్నాడు. అండ్ ఆల్సో చూసుకుంటే వైశాఖ్ విజయ్ కుమార్. సో వీళ్ళకైతే బౌలింగ్ బ్యాటింగ్ సాలిడ్గానే కనిపిస్తుంది. పర్ఫార్మెన్స్ ఆన్ అండ్ ఆఫ్ పర్ఫార్మెన్స్ లాస్ట్ 3 matches చేసినారు. సో అదైతే కోలుకొని కొంచెం స్టార్ట్ వచ్చిందా బెటర్గా రిజల్ట్ ఉండేది. బట్ ప్రభు సిమ్రాన్కి బెటర్ రికార్డ్స్ ఉన్నాయి ఈ పిచ్ మీద. సో ఇది 2 టీమ్స్లో ప్లేయింగ్ లెవెన్లో చేంజెస్ చేసుకోవాల్సిన ఇవన్నీ ముచ్చట్లు. అండ్ మన ఫేవరెట్ సెగ్మెంట్ మన విన్ ప్రిడిక్షన్ విషయానికి వస్తే మాత్రం ఈ వెదరు, ఈ ప్లేయింగ్ లెవెన్లు, ఈ పిచ్ ఇవన్నీ కూడా చాలా కీగా మారుతాయి. కాబట్టి నేను చెప్పినట్టు పిచ్ మీద గ్రీన్ టింజ్ ఉండే అవకాశాలు చాలా ఎక్కువ ఉన్నాయి. కాబట్టి టాస్ గెలిచి చేజింగ్ ఎంచుకుంటారు. ఢిల్లీని కొట్టాలంటే ఖచ్చితంగా చేజ్ చేసే కొట్టే అవకాశాలు పంజాబ్ కింగ్స్కి ఉన్నాయి. సో నాకైతే టాస్ గెలిచి పంజాబ్ కింగ్స్ చేజ్ చేస్తుందని, చేజింగ్ అవకాశాలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి చేజ్ చేసే టీంకే విజయావకాశాలు చాలా చాలా ఎక్కువ ఉన్నాయి. అండ్ ఆల్సో వీళ్ళు ఒకవేళ ఢిల్లీ క్యాపిటల్స్ చేజింగ్కి వస్తే ఏ విధంగా ఉంటుందో ఏంటిది అనేది పోస్ట్ టాస్ ప్రివ్యూలో పెడతాను, ఛానల్లోనే పెడతాను నేను. నాకైతే పంజాబ్ కింగ్స్ టాస్ గెలిచి చేజింగ్ చేస్తుంది ఈ మ్యాచ్ని. చేజింగ్లో పంజాబ్ కింగ్స్ గెలుస్తానైతే నాకైతే అనిపిస్తుంది. బట్ పిచ్ కానీ వెదర్ కానీ ఇవన్నీ కూడా మన కంట్రోల్లో లేనివి. సో మ్యాచ్ టైంకి మనకి అక్యురేట్ తెలుసు కాబట్టి పోస్ట్ టాస్ ప్రివ్యూ మన టాస్ అయినా 10 minutesలోనే ఛానల్లోనే యూట్యూబ్ ఛానల్లో పోస్ట్ పెడతాను. మళ్ళీ చెప్తాను, మనం ఎలాంటి బెట్టింగ్ కానీ బెట్టింగ్ యాప్స్ని ఎంకరేజ్ చేయము. జస్ట్ ప్రిడిక్షన్, క్రికెట్ని చూడండి, ఎంజాయ్ చేయండి అని చెప్తూ లాస్ట్ మ్యాచ్ 4 match ప్రిడిక్షన్స్ ఏ విధంగా అనిపించినాయి. అండ్ ఆల్సో చూసుకుంటే ఈ మ్యాచ్లో మీరే ఏ టీం గెలుస్తుంది అనుకుంటున్నారు, అండ్ టీమ్స్లో చేయాల్సిన చేంజెస్ ఏంటి మీకు అనిపించిన కామెంట్లో పెడుతూ రొమారియో షెఫర్డ్ని డ్రాప్ చేయాలా లేదా అనేది కామెంట్లో తెలియజేయండి. థ్యాంక్ యూ.